ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ఉత్తరాంధ్రకే ఒక కొత్త కళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. తాజాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి కమర్షియల్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవడం జరిగింది. ఇందులో కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆ ఫ్లైట్ లో ప్రయాణించి ఆ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాత్రం మొత్తం వైఎస్ఆర్సీపీ క్రెడిట్ స్టోరీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇది పూర్తి వచ్చిందని చెప్పేసి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అనేక పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేసుకుంటూ వచ్చారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎంతవరకు సంబంధం ఉంది? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పెద్దలు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కృషి దాంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మొత్తం క్రియేట్ చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవానికి అసలు ఆ ఎయిర్పోర్ట్ కి వాళ్ళకి సంబంధం ఏంటి అంటే మీరేమంటారు? ఇప్పుడు క్రెడిట్ చోరీ అనేటువంటిది ట్రెండింగ్ లో ఉన్న పదం అండి. దొంగతనాల్లో అనేక రకాలు ఉంటాయి. స్కూల్లో దగ్గర నుంచి కణికి పొలలో పెన్సిళ్ళు పెన్నులు దుబ్బేసి దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాంకుల్లో కూడా ఒకసారి పెన్నే ఉండని చెప్పి సంతకం పెడతాం, ఫారం ఫిలప్ చేయడానికి తీసుకుని మళ్ళీ మర్చిపోయి జైలు పెట్టి వెళ్ళిపోవడం కాడి నుంచి మొదలు పెడితే జేబులు కొట్టేయటం, పక్కోళ్ళ సూట్ దుబ్బేయటం, ట్రైన్లో సూట్ కేసులు పెట్టి దిగేయటం, పోతుండ్రా సూట్ కేసు అని చెప్పేసి ఫాస్ట్కి వెళ్తుంది అట్టు పారిపోవడం, ఆఖరికి చివరికి ఏ స్టేజ్కి వస్తుందంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టేయటం. రాజకీయ నాయకులు కానీ మా పదవులు అనుభవిస్తా ఈ రకమైన అవకాశాలు దొంగతనాలు చేయడానికి ఉంటాయి. అందులో ఆరితేరిపోయి ఉన్నారు వాళ్ళు. లక్షల కోట్లు కొట్టేశారంటే ముదిరిపోయి భారీ స్కామ్లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం అధికారంలో లేరు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం దొబ్బడానికి అవకాశం లేక క్రెడిట్ని దొబ్బేయడానికి చూస్తున్నారు. ఇక్కడ 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదించారు. అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ కృషితో అక్కడ శాంక్షన్ అయింది. అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి జిఎంఆర్కి ఇచ్చారు. అసలు ఎందుకు దాన్ని అక్కడ చేయాల్సి వచ్చింది? వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ అవసరం ఏంటి అనేటువంటి సందర్భం వచ్చింది. వైజాగ్ ఎయిర్పోర్టు అది డిఫెన్స్ వాళ్ళది, అది నేవీకి సంబంధించిన వాళ్ళు. అనేక ఆంక్షలు ఉంటాయి. రాత్రిపూట విమానాలు దిక్కకూడదు, ఇలాంటి అనేక ఆంక్షలు ఉన్నాయండి అక్కడ. అంచేత ఇది విశాఖ నగరం అనేటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, ఒక సుందర నగరంగా దాన్ని తీర్చిదిద్దాలి. ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటిది ఒక భావన ఉండేది వాళ్ళకి. అందుకని అక్కడ ఐటీ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చారు. మిలీనియం టవర్స్ అయ్యి అక్కడ ప్రారంభించారు. అనేక పెట్టుబడులు సాధించారు. పైగా విశాఖ సుందర నగరం, దాని అంతటా అదే డెవలప్ అయ్యే అవకాశం ఉన్న నగరం. భూములు ఉన్నాయి అక్కడ. ఒకవేళ అవకాశం ఉంటే పెట్టుబడులకి ఎవరికైనా భూములు ఇవ్వాల్సి వస్తే, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఏమైనా భూములు ఇవ్వాల్సి వచ్చినా కానీ నాకు అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటే వైజాగ్కి అటు ఉత్తరాంధ్ర మొత్తానికి కవర్ అవుద్ది. అలాగే పక్కన ఒరిస్సా ఉంది, పక్కన మధ్యప్రదేశ్, రాయ్పూర్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలిసి వస్తుంది. అంతర్జాతీయ విమానాలు అక్కడ దిగడానికి అనువుగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళ భావన. దాన్ని డెవలప్ చేయడానికి అనుకున్నారు. 5,000 ఎకరాలు భూమి సేకరించారు. ఇంచుమించుగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు పునాది శంకుస్థాపన చేశారు. కొంత పూర్తయిన తర్వాత ఈ లోపల ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారకముందు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, వైజాగ్ ఉంది కదా, ఎర్ర బస్సు దిగే చోటకి ఎయిర్పోర్ట్స్ అవసరమా, మేము వచ్చిన తర్వాత దీన్ని ఆపుతాం, ఈ భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడాడు. మరి ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళు దరిదాపులో రానివ్వాల జిఎంఆర్ ప్రతినిధులను కానీ ఎవరైనా. ఆ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఊసే లేదు. ఓకే. తర్వాత మళ్ళీ ఏదో డీల్ సెట్ చేసుకున్నాడో లేకపోతే ఏం బతిమాలుకున్నాడో మొత్తం మీద వచ్చారు. అప్పటి నుంచి కూడా 2-3 ఏళ్ళు అలా నత్తనడకన వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఆఖరికి 2023 ఆఖరిలో శంకుస్థాపన చేసి మనమే కట్టేస్తున్నాం అన్నట్టుగా మొదలెట్టు, మళ్ళీ మనం వచ్చి పూర్తి చేసేస్తాం అని చెప్పాడు. ప్రభుత్వం మారిపోయింది. వీళ్ళు 16 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ వేసేసారు. వచ్చి జూన్ నాటికి యాక్టివిటీస్ మొదలైపోతాయి. దాంట్లో నిన్న విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇతరులు అందులో ఆ ఫ్లైట్లో ట్రయల్ రన్ వచ్చింది. ఫ్లైట్ దిగింది. మొట్టమొదటి ఫ్లైట్ దిగింది. ఆ ఫ్లైట్ మొట్టమొదటిసారిగా దిగిన ఫ్లైట్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆ విమానాశ్రయంలో గౌరవం ఇవ్వాల్సిన ఆ గౌరవ సత్కారం కూడా చేశారు. వాటర్ ఫౌంటైన్ ద్వారా అన్నీ చేశారు. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట చెప్పాడు. ఈ విమానంలో ఎయిర్పోర్ట్ చేరుతుండగా ల్యాండ్ అవుతున్నప్పుడు అనౌన్స్మెంటు, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంటున్నాం అనేటువంటి ఒక అనౌన్స్మెంటు హృదయం పులకించింది, రోమాంచితమైంది, బూస్ బంప్స్ వచ్చినాయి. ఒక ప్రౌడు మనందరికీ, మన రాష్ట్రానికి గర్వకారణం ఇది. అంతర్జాతీయ విమానాశ్రయం
అతి తక్కువ వ్యవధిలో మనం రెడీ చేసుకోగలిగాం అనేటువంటిది ఒక గర్వించదగ్గ క్షణాలు ఇవి. గొప్పగా చెప్పుకోదగ్గ క్షణాలు. దాన్ని సడన్గా వీళ్ళు ఒక ట్వీట్ పెట్టాడు, దాని గురించి మాట్లాడుతూ మొదలెట్టారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు. సిగ్గుంది వాళ్ళకి ఏమన్నా అసలు. వాళ్ళు అధికారం కోల్పోయి ప్రజలు ఊసి సంవత్సరాల పైన అయింది. తనకున్న 5 సంవత్సరాల్లో దాన్ని ఎప్పుడో మూలమాడేశాడు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో శంకుస్థాపన చేసి నిజంగా చేయాలనుకుంటే, మంచి చేయాలనుకుంటే అది ఎప్పుడో ఆయన హయాంలోనే పూర్తయ్యేది. ఏంటండి ఇక్కడ అతను ఒక విధ్వంసకారుడు. పోల్చడమే కానీ నిర్మించడం అతనికి ఇష్టం ఉండదు. నిర్మించడం తెలియక కాదు, నిర్మించడం ఇష్టం ఉండదు అతనికి. అతని టీం అంతా కూడా అలాగే పనిచేస్తారు. విధ్వంసమే, కూల్చడమే. ఒకే ఒక పని చేసాడు, తన కోసం ఒక అంతఃపురాన్ని నిర్మించుకున్నాడు అంతే. వైజాగ్ ప్యాలెస్ ఇక్కడ వీళ్ళది ఇవాళ కొత్తగా ఈ క్రెడిట్ చోరీ లేకపోతే ఎదటోళ్ళని బురద చల్లడం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కదండి. హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు చేశారని అందరికీ తెలుసు, వాస్తవం అది. దానికి ఏం చెప్తారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు, ఆయనే ఆజుడని ఈ మధ్యన ఒక పుక్కిట పురాణం, ఒక కథలను వండి వార్చి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి. నిజమే, నేను చెప్తున్నానంటే ఇక్కడ నేను మర్చిపోతానని చెప్పి నేను వివరం రాసి పెట్టుకున్నాను. ఇక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 17 డిసెంబర్ 1990 నుంచి 9 అక్టోబర్ 1992 వరకు 22 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే. అంతకుముందు చెన్నారెడ్డి గారు ఉన్నాడు. చెన్నారెడ్డి గారిని దింపేసి దగ్గర రాజశేఖర్ నిద్రలేదు, మతకాలలో పెట్టేసి అవి పెట్టేసి కలబెట్టేసి నిత్యాసమ్మతివాది అతను. చెన్నారెడ్డి గారిని దింపేస్తే తను ఎక్కేయచ్చు అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే జనార్దన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. మళ్ళీ అతను కూడా ఇతను పక్కలో బడిలాగానే ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, రాజీవ్ గాంధీ టెక్ పార్క్ అని ఆయన ఓ ఫౌండేషన్ స్టోన్ వేసాడు కావేరీ హిల్స్ పక్కన, ఇక్కడ ఈ రోడ్డు పక్కన. అదే సంవత్సరం అంటే 1992 ఆ మధ్యలో పెద్ద వర్షాలు వచ్చేసిన వరదల కింద ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడే పోయింది, కొట్టుకుపోయింది. అర్థమైందండి. తర్వాత ఒక 2-3 నెలలకి ఈయన పదవి పోయింది. కోట్ల వ్యవస్థరెడ్డి గారు ఆయన ఏదో ఇంజనీరింగ్ కాలేజీలు స్కామ్ ఎందులో రాజీనామా చేసి పోయాడు జనార్దన్. ఆయన ఉన్నది 22 నెలల్లో. ఏంటండి తర్వాత విజయవాసకి రెడ్డి గారి తర్వాత అందరూ చెప్పినట్టుగానే బంగారపల్లిలో పెట్టి ఎన్టీ రామారావు గారికి అప్పచెప్పాడు. ఎన్టీ రామారావు గారి తర్వాత 95 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయినండి ఆయన ఏం కట్టేలేదు. 97-98లో అసలు ఈ కొండలో గుట్టలో ఇవన్నీ తిరిగి హైటెక్ సిటీ లాంటిది పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన అందిపుచ్చుకొని కేంద్రంలో కూడా ఈయనకు అనుకూల గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు గుజ్రాల్ గారు, తర్వాత దేవగౌడ, అలాగా ఈయన ఏదన్నా పెట్టుబడులు సాధించడానికి కంపెనీలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కాళ్ళకి కర్రలు అడ్డం పెట్టలేదు ఎవరు ఉన్నాయి. రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ కేంద్రంలో తన పాత్ర ప్రముఖంగా ఉండేలా చూసుకుని చంద్రబాబు నాయుడు గారు స్టేట్ మీద డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. లేదంటే ఆయన ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా ఆయన వదులుకున్నాడు. మీరు కావాలంటే చూసుకోండి, గుజ్రాల్ గారు ప్రధానమంత్రి అయిన ఆ సమయంలో జ్యోతి బసు గారిని ప్రైమ్ మినిస్టర్గా ఉండమని అడిగారు. వాళ్ళు మాకు వద్దని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, నాకు స్టేట్ ముఖ్యం, నాకు ప్రధానమంత్రి అవకాశం వద్దన్నాడు ఆయన. ఎందుకంటే అది శాశ్వతం కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది, నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు ఆయన. అప్పుడు దేవగౌడ గారిని ప్రధానమంత్రిని చేశారు. ఇది జరిగింది. అప్పుడు ఈయన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు స్టేట్ డెవలప్మెంట్ మీద ఉంది. అనేక కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఆ సమయంలో సైబర్ టవర్స్ నిర్మించారు కదా, దాని తక్కువ సమయంలో నిర్మించి అప్పుడు దాని మీద ఎన్ని రకాల మాటలు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు కానీ, పి జనార్దన్ రెడ్డి గారు కానీ. రోడ్లు వెడల్పు చేస్తుంటే పి జనార్దన్ రెడ్డి గారు అడ్డుమడివాడు. తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడు. అక్కడ తొండలో గుట్లు పెట్టి తిరిగి రాళ్ళ రప్పల్లో ఎవడ వెళ్తాడో ఇలాంటి మాటలు మాట్లాడేవారు. ఇవాళ ఎలాగుందో అదంతానే. అవాళ ఆయన దిగేటప్పటికి ఆ 4-5 సంవత్సరాల్లోనూ ఒక రూపురేఖలు తీసుకొచ్చేసాడు. అప్పటికే దాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2004 ఆయన దిగేటప్పటికే రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశాడు. ఒక్కసారి అక్కడ వేదిక ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా హైదరాబాద్ అనేటువంటిది దక్కన పీఠభూమి, అత్యంత సేఫ్టీ ప్లేస్ ఈ దేశంలో. దీనికోసం ఎవరైనా వస్తారు ఇక్కడికి, ఈ వాతావరణానికి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులకు కానీ. దాన్ని వీళ్ళు తర్వాత ఉన్న వాళ్ళు కంటిన్యూ చేశారు. వేరే రకంగా దోపిడీ చేశాడు రాజశేఖర్. తెలివినాడు కాబట్టి డెవలప్మెంట్ని వస్తే బాగుంటుంది, అదంతా తీసి దొబ్బచ్చు కదా అన్న ప్లాన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, మొదలు కోసు తినేసి రకం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బంగారు బాతు గుడ్లు పెడితే గుడ్లు తీసేసుకుని జైలు పడేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, బాతుని కోసు తినేస్తాడు. అలా మన ఆంధ్రప్రదేశ్ని కోసు తినేస్తాను చూసాడు, తినేశాడు. ఇది వ్యత్యాసం. ఇవాళ కొత్తగా క్రెడిట్ చోరీ అనేటువంటిది ఈ మధ్యకాలంలో మొదలెట్టారు జనార్దన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మాతగా ఆయనకి ఆ క్రెడిట్ని తట్టుకోలేకపోతున్నారు. నోరు మూసుకుని వినాలా,
చంద్రబాబు నాయుడు గారే సైబరాబాద్ నిర్మాత. తర్వాత వచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. ఆ మాట కేటీఆర్ ఒప్పుకున్నాడు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారితో సహా అందరూ ఒప్పుకున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్లేనరీ జరిగింది. పిఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ అన్ని ప్లేసులు చూశారు. గుడారాలు వేసి పెట్టుకుంటారు మామూలుగా వాళ్ళు, గుడారాల పండగలాగానే. అలాంటిది ఇక్కడ ఈ గచ్చిబౌలి స్టేడియంలో ఇన్ని సౌకర్యాలు, ఇంత పద్ధతిగా ఈ విశాలమైన ప్రాంగణం నిర్మాణం చూసి రాజశేఖర రెడ్డి కూడా భలే గడ్డడయ్యతను అనుకున్నాడు. అలాంటిది వీళ్ళు ఇవాళ ఈ క్రెడిట్ దుబ్బేయటానికి ఈ దొంగ మొఖాలు ఎన్ని చెప్తే ఆవిడంటాడండి. కొత్తగా ఉన్న పిల్లలు ఉంటారు కొంతమంది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు, నిజంగా తెలియదు వాళ్ళకి ఏం జరిగిందో. వాళ్ళు ఎవరిని చూశారు? రాజశేఖర రెడ్డి గారు విషపునవ్వు చూశారు, కేసీఆర్ గారు వాగ్దాటి ఆయన ప్రసంగాలు విన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని చూశారు, జగన్మోహన్ రెడ్డి ఏడుమోహంతో సానుభూతికి పోదార్ప్యాతలు చూశారు. ఇవే చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ఆయన అడ్మినిస్ట్రేషన్, రౌడీలు పీచ మనిషి, ఫ్యాక్షనిస్టులని మత మనిషి, మతకల్లలో లేకుండా చేసిన విధానాన్ని ఓవైసీ ఈపి సిట్లు కొట్టడం వాళ్ళకి తెలదు. అర్థమైందండి. కాబట్టి మళ్ళాటోళ్ళని చెప్పాలి, మన గొంతు సరిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు పొట్లాలు తీసుకున్న వాళ్ళు గొంతుకి పెద్ద అయిపోయింది. గట్టిగా కొజ్జర పండు గట్ట తినేసినప్పుడు వాయిస్ గట్టిగా వస్తుంది కదా. ఏంటండి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కొంచెం ఇలాంటి వాటిలో బాగుంటారు, ముందుగా ఉంటారు. ఆయన కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్లాట్లు గట్ట కొని ఇచ్చేసాడు 2004లో రాగానే. మరి వాళ్ళ గురించే మాట్లాడతారు ఖచ్చితంగానే. ఆ రకంగా వాళ్ళు ప్రతి దాంట్లోని ఇలాగ ఓ మాట మాట్లాడితే ఎవడో ఎత్తుకుంటాడు, రాస్తాడు. జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసాడు, కుక్కలు గట్ట రాకుండా చూసుకునేవారు, కాలు ఎత్తి వచ్చేయకుండా అని చెప్తారు. బలంగా తీసుకెళ్తున్నారు గట్టిగా వాళ్ళు. అయితే అసలు వాస్తవం చరిత్రని చెరిపేయగలరా ఏంటండి. కాబట్టి ఈ భోగాపురం ఏర్పాటు కూడా ఎవడో మాట్లాడకపోతే మేమే కట్టించాం, దగ్గరుండి ఇటుకలు మోసామని చెప్తారు వాళ్ళు. అర్థమైందండి. ఇలాగ రేపు మీకు ఒకటే చెప్తున్నాను నేను, రేపు పోలవరం ప్రాజెక్టు మేమే కట్టించామంటారు. కారణం ఏంటి? నవైగా కంపెనీ వాళ్ళు పోలవరం ప్రాజెక్టు టేకప్ చేశారు, వాళ్ళు కడుతున్నారు, 70% పూర్తి చేశారు పాపం వాళ్ళు. వరల్డ్ రికార్డు కూడా సృష్టించారు వాళ్ళు కాంక్రీట్ వర్క్లు ఇవన్నీ కూడా దాంట్లో. దాన్ని ఇతను రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పి వాళ్ళు బ్రేక్ వేసాడు, ఆ మెగా వాళ్ళకి అప్పచెప్పాడు. ఇప్పుడు మెగా వాళ్ళే కంప్లీట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుగా రాగానే నువ్వు మెగా వాళ్ళకి ఇస్తావా అని చెప్పి తీసి పడలేదు కదా, వాళ్ళనే కంటిన్యూ చేయమన్నారు. దీన్ని కార్యసాధకుడి లక్షణం అది. పని పూర్తవ్వాలి వాళ్ళకి. నువ్వు ఏ దారిలో ఎలా చేస్తావు అనవసరం, ఆ పని పూర్తవ్వాలనుకున్నాడు, ప్రజలకు ఉపయోగపడాలనుకున్నాడు, ఆ ప్రాజెక్ట్ అందుబాటులో రావాలనుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, ఎవరు ఎలా పోతావు నాకెందుకు, నా క్రెడిట్ నాకు ఉండాలి, వాళ్ళు చేసిన వాళ్ళు వద్దు, ఇప్పుడు నవయోగాలు కంటిన్యూ చేస్తే చంద్రబాబు పేరు అవుతుంది అనుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసాడు. చంద్రబాబు నాయుడుకి అలా అనుకోలేదు. ఈయన మంచితనం పద్ధతి ప్రకారం ఎవరైతే పని పూర్తి చేయాలనుకున్నాడు. ఇప్పుడు రేపొద్దున మెగావాళ్ళు పూర్తి చేసిన తర్వాత నేను తీసుకొచ్చిన మెగావాళ్ళని పెట్టాను కాబట్టి వాళ్ళు బాగా కట్టారంటాడు. నువ్వేం చెప్తావు చెప్పు? అమరావతిని ఆగం చేసాడు, పోలవరం పడకేసేసిన వాడు రేపొద్దున క్లెయిమ్ చేసుకుంటాడు. సిగ్గులేదు కదా వాళ్ళకి. ఉండదు అరుణ్ కుమార్ వచ్చి నిజమే మరి అతనికి ఏమో బాగా కట్టాడు అంటాడు. ఇక రెడీగా ఉంటాడు డోలకి ఇచ్చుకుని డమడమడమడమ కొట్టుకుంటాను. ఇన్ని రకాలను తట్టుకుని బయట రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఇదే కష్టం. ఎందుకంటే మలాటోళ్ళని గట్టిగా తిట్టనివ్వడం, ఆయన తిట్టడం, మనం చేసింది మంచి చెప్పండి అంటాడు అంతే. ఆయన మంచి చెవికి ఎవరికి ఎక్కుతుందయ్యా? ఆడు దొంగోడు ఈడు దొంగోడు, ఆడు దొంగనగోడికి ఈడు దొంగనగోడు కంటే వింటారు బాగానే. అర్థమైందా? ఇది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పైసా వాటా కూడా లేదు ఈ క్రెడిట్లోని. పైసా వాటా నువ్వు విధ్వంసంలో 100కి 100 పైసలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, విన్నావు లేదు నువ్వు? నిర్మించేవాడు కావాలా కూల్చేవాడు కావాలా అని అడిగాడు ప్రజలని. మాకు నిర్మించేవాడే కావాలని బాబు, వీడు వద్దండి బాబు అని ఓడిచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? నిర్మించేవాడు చంద్రబాబు, కూల్చేవాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది పూర్తిగా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మోకమ్ముడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు నిర్మించేవాడని. జగన్మోహన్ రెడ్డికి ఒక ముద్ర వేసారు కూల్చేవాడు ఇతనని. ఇక దానికన్నా తీర్పు ఏముంటుంది? ఏం చేస్తాను ఇవ్వాలి మీకు తీర్పు? ఇంకా అంతే ఫైనల్. కాబట్టి భోగాపురం క్రెడిట్ అయినా, పోలవరం అయినా, అమరావతి అయినా ఆల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూటమి ప్రభుత్వంగా ఉన్నారు, మోడీ గారు పూర్తి సహకారం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే కేంద్ర సహకారం లేకపోతే జరగదు, పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకపోతే కూడా కుదరదు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసికట్టుగా వీళ్ళ బాండింగ్ని కూడా మనం అభినందించాలి. నిజంగా సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చాలా చక్కగా వాస్తవాలు చెప్పారు. మీ వీడియోతో అయినా వైసీపీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.